వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. వెళ్ళండి వెళ్ళండి, మీ పని చేసుకోండి. వెళ్ళండి వెళ్ళండి. నీకు బిజినెస్ చేయడానికి వేరే పార్టీలే దొరకలేదా? ఇలాంటి వాళ్ళ వల్ల నీ బిజినెస్కే కాదు, నీ కెరీర్ కూడా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. నువ్వు నా పక్కన ఉండగా ఏ ప్రాబ్లం రాదు సూర్య. నిజంగా నీలాంటి ఫ్రెండ్ పక్కనే ఉంటే కొండంత బలమే కాదు, ఎంత పెద్ద కష్టం వచ్చినా ఫైట్ చేసే ధైర్యం వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సూర్య. ఫ్రెండ్ అంటున్నావు, మళ్ళీ ఈ ఫార్మాలిటీ ఎందుకు? అయినా నువ్వు నాకు చేసిన సాయం, ఇచ్చిన సపోర్ట్తో పోల్చుకుంటే ఇది నథింగ్ ఆకాష్. నీకు నథింగ్ అనిపించవచ్చు, కానీ నాకు నా లైఫ్కి మాత్రం నువ్వే ఎవ్రీథింగ్. నీ కోసం, నీ మేలు కోసం అవసరమైతే నా ప్రాణాలైనా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. హలో బాస్, నువ్వు మరీ ఇంత డ్రామాటిక్గా సెంటిమెంటల్గా ఏం ఫీల్ అవ్వద్దు. ఫ్రెండ్స్ మధ్య ప్రేమ ఉంటే చాలే, ప్రాణత్యాగాలు అవసరం లేదు. కొంచెం లేట్ అయితే చాలు వెంటనే ఫోన్ చేసేవాళ్ళు. అలాంటిది ఈరోజు ఫోన్ లేదు, ఏం లేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకుండా ఏం చేస్తున్నారండి? ఎక్కడున్నారు? బేరర్ సార్, ఇంకో లాడ్జ్ తీసుకొనిరా. ఇప్పటికే చాలా ఎక్కువ తాగారు, ఒక్కరే ఉన్నారు, ఇంటికి వెళ్ళడం కష్టమవుతుంది సార్. ఏయ్, నా కష్టం ఇష్టం గురించి నీకెందుకు? బిల్లు కడతాను, నువ్వు సర్వ్ చేయి. వెళ్ళు. అలాగే సార్. అన్నా, మందు తాగితే చాలు. ఒక లార్జ్ పెగ్. ప్రతి ఒక్కడు సలహాలు ఇచ్చేవాడే. అసలే సైట్లో జరిగిన ఫైట్కి చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను. ఇప్పుడు ఎవడేం మాట్లాడినా, ఎక్కువ చేసినా, కొట్టినా కొట్టేస్తాను. అరే, సంధ్య చాలాసార్లు ఫోన్ చేసినట్టుంది. కంట్రోల్డ్గా మాట్లాడరా ఆకాష్, లేదంటే మేడం గారి కోపాన్ని తట్టుకోలేవు. ఏమండి? హలో సంధ్య, ఎక్కడున్నారండి? మీకెన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా? కనీసం కాల్ కూడా లిఫ్ట్ చేయనంత బిజీగా ఉన్నారా? ఫోన్ పాకెట్లోనే ఉంది సంధ్య, చూసుకోలేదు. అదే ఎందుకు చూడలేదు అంటున్నాను. ఒక ఇంపార్టెంట్ బిజినెస్ మీటింగ్ ఉండి వచ్చాను సంధ్య. తొందరగా ఫినిష్ చేద్దాం అనుకున్నా కూడా రౌండ్కి గెస్ట్లు వచ్చి జాయిన్ అవుతున్నారు, అందుకే లేట్ అవుతోంది. ఈ టైంలో గెస్ట్లు రావడం ఏంటండి? వాళ్ళకి ఫ్యామిలీస్ ఉండవా? మీకు ఇంట్లో పెళ్ళాం గుర్తులేదా? ఎంతసేపటి నుండి ఒంటరిగా వెయిట్ చేస్తున్నానో తెలుసా? కొంచెం కూడా నా మీద ప్రేమ లేదు సంధ్య. అసలు నా మీద. రిలాక్స్, ఇదిగో ఇదే లాస్ట్ రౌండ్, ఇదే లాస్ట్ డిస్కషను. అయిపోయిన వెంటనే బయలుదేరి వచ్చేస్తాను, నువ్వు టెన్షన్ పడకు. సరే, తొందరగా రండి. ఓకే బంగారం, బాయ్.
నా కోపం తగ్గించడానికి అతి ప్రేమ చూపించడం బాగా అలవాటైంది దీనికి. ఆకాష్ ఈ టైంలో కాల్ చేస్తున్నాడు. హలో ఆకాష్. సూర్య, మై ఫ్రెండ్, మై సోల్, మై సేవియర్, ఐ లవ్ యూ. ఆకాష్ తాగావా? ఎస్, తాగాను. సంధ్యకు అబద్ధం చెప్పగలను, కానీ నీ దగ్గర మాత్రం ఎప్పుడూ నిజం దాచలేను. ఎందుకంటే మనం బెస్ట్ ఫ్రెండ్స్. నాకు ఏ ప్రాబ్లం ఉన్నా నువ్వు ముందుకొస్తావు, నీకే ప్రాబ్లం ఉన్నా నీ వెనక నేను సపోర్ట్గా ఉంటాను. నా లైఫ్లో నువ్వు ప్రభాస్, నేను పృథ్వీరాజ్, నువ్వు నా సాలార్వి. ఎంత తాగావు? వాగేటప్పుడు మాటల్ని, తాగేటప్పుడు పెగ్గుల్ని లెక్కేసుకోవటం వీరుడి లక్షణం కాదు మిత్రమా. చాలా ఎక్కువైందని అర్థం అవుతుంది. ఇప్పుడు ఎక్కడున్నావు చెప్పు, నేను వస్తాను. వస్తావా? సరేరా, నీ కూడా పెగ్ ఆర్డర్ చేస్తాను. నేను వచ్చేది తాగడానికి కాదు, నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి. వాట్ ఆర్ యు టాకింగ్? నాకు తాగడం కొత్త అనుకున్నావా? లేకపోతే తాగి సేఫ్గా ఇంటికి వెళ్ళడం రాదనుకున్నావా? రెండు కాదు. ఈ టైంలో నువ్వు కార్ డ్రైవ్ చేయడం రిస్క్ అని చెప్తున్నాను. రిస్క్ ఏం లేదు సూర్య, ఇదంతా నాకు అలవాటే. రేపు మార్నింగ్ ఫ్లైట్లో కలుద్దాం. గుడ్ నైట్. జాగ్రత్త ఆకాష్. ఓకే మై ఫ్రెండ్, బాయ్. అయ్యో అయ్యో సార్, అయ్యో. నేను స్టడీగానే ఉన్నాను, నాకు ఎవరి హెల్ప్ అవసరం లేదు.